శోభిత, ధూళిపాల మరియు నాగచైతన్య ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి నాగచైతన్య శోభిత దులిపాలపై షాకింగ్ కమెంట్స్ చేసిన వేణుస్వామి. నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకునే విషయం అందరికీ తెలిసిందే. ప్రెసెంట్ ఈ జంట హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి నాగచైతన్య శోభిత దులిపాల జాతకం బయట పెట్టారు. గతంలో నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన కొద్ది రోజులకే విడిపోయారు. అది జరిగిన కొన్నాళ్ళకే తెలుగు హీరోయిన్ శోభిత దులిపాలతో డేటింగ్ మొదలు పెట్టారు. కానీ ఇది ఎక్కడ బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ వీళ్ళిద్దరి గురించి ముందుగానే లీక్ అయిపోయింది. శోభిత నాగచైతన్య లవ్ ట్రాక్ గురించి చాలా కాలంగా ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. ఆగస్ట్ 8, 2024లో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చారు. సర్ప్రైజ్ అనే కాదు, షాక్ ఇచ్చారని కూడా చెప్పొచ్చు. వీళ్ళ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో వీళ్ళిద్దరి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోతున్నాయి. అయితే వీరిద్దరి వైవాహిక జీవితంపై వేణుస్వామి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. నాగచైతన్య శోభిత దులిపాల కూడా ఎంతో కాలం కలిసి ఉండరు అని తేల్చి చెప్పేశారు. తాజాగా వేణుస్వామి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ నాగచైతన్య శోభిత జాతకాలు కూడా కలవలేదు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళ జాతకం ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత అంటే 2022 వరకు బాగానే ఉంటారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు వస్తాయి అని బాంబు పేల్చారు. నాగచైతన్య శోభితకు ఒక స్త్రీ వల్ల సమస్యలు వస్తాయని, గొడవలు వస్తాయని వేణుస్వామి చెప్పారు. అవే వీళ్ళిద్దరు విడిపోవడానికి దారి కూడా తీస్తాయి అని చెప్పారు. వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం, పుట్టిన నక్షత్రం వివరాలు చూసిన తర్వాతనే తను ఇదంతా చెప్తున్నట్టుగా చెప్పారు. వారు ఏ మాత్రం కలిసి ఉండరు అని వేణుస్వామి ఖచ్చితంగా చెప్పారు. కానీ తన అంచనా తప్పవాలని కోరుకుంటున్నాను అని కూడా చెప్పారు. దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.